అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నా పేరు రూప. ఏంటి కూరగాయలన్నీ చూపిస్తుంది, కూరగాయలు తీసుకుందా, షాపింగ్ చేసిందా అని అనుకుంటున్నారా? ఈ వీడియో కూరగాయల గురించి కాదు, నా బ్యాగ్ గురించి. సో ఇప్పుడు మీరు చూస్తున్న టోట్ బ్యాగ్, ఈ హ్యాండ్ బ్యాగ్ నా అంతటి నేనే, నా దగ్గర చిన్న చిన్న క్లాత్ పీసెస్ ఉంటే అవన్నీ కలిపి మ్యాచ్ చేసి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఈ బ్యాగ్ ని తయారు చేశాను అనమాట. నార్మల్ గా మనం బయట కొన్న బ్యాగ్స్ కి అయితే లైనింగ్ ఇవ్వరు, ఎందుకంటే నార్మల్ గా బయట కొన్న ఇలాంటి టోట్ బ్యాగ్స్ కి కొంచెం థిక్ మెటీరియల్ ఉంటుంది, క్లాత్ థిక్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు లైనింగ్ వేయరు. బట్ మనం ఇంట్లో చేసుకునే కుర్తీ మెటీరియల్స్ లాంటి క్లాత్ ఏమైనా ఉంటే దానికి తప్పకుండా లైనింగ్ ఇవ్వాలి. నాకు సింగపూర్ లో ఒక చిన్న స్టార్ట్అప్ బిజినెస్ ఉందన్నమాట. ఆ బిజినెస్ పేరు స్క్రాప్లికే గలోర్. పైన నా వెబ్సైట్ కూడా ఇచ్చాను, www.scraplikegalore.com. మీకు ఇంట్రెస్ట్ అయితే ఒకసారి వెళ్ళి నేను ఏం పని చేస్తున్నాను, ఈ బట్టల్ని పాడేయకుండా ఎలాగ ఉపయోగిస్తున్నానో ఒకసారి వెళ్ళి చూడండి. నా దగ్గర ఉన్న ఈ మెటీరియల్స్ అన్ని చాలా థిన్ క్లాత్ అనమాట. దీనికి తప్పకుండా లైనింగ్ వేసుకోవాలి. అండ్ లైనింగ్ వేసుకుంటే మనకి చాలా ఇయర్స్ పనిచేస్తాయి అనమాట. అవి ఇంకా లైఫ్ లాంగ్ అని కూడా చెప్పుకోవచ్చు. సరిగ్గా వాడుకుంటే దాన్ని లైఫ్ లాంగ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ మధ్య ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా కూడా మీ బ్యాగ్స్ తెచ్చుకోండి అంటున్నారు. సో ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ లేకపోతే పేపర్ బ్యాగ్స్ బదులు మనం ఇలాంటి టోట్ బ్యాగ్స్, క్లాత్ తో చేసుకున్న బ్యాగ్స్ మన దగ్గర ఉంటే ఎన్ని ఉన్నా సరే మనం జస్ట్ ఇలా సింపుల్ గా ఫోల్డ్ చేసి తీసుకెళ్ళిపోతే అది ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా ఉంటాయి అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. సో ఈ టోట్ బ్యాగ్ తయారు చేయడానికి మనకి బేసిక్ సోయింగ్ స్కిల్స్ తప్పకుండా ఉండాలి. అండ్ బ్యాగ్ ప్యాటర్న్ మేకింగ్, ఎలాగ బ్యాగ్ తయారు చేయాలి అనే బేసిక్ స్కిల్స్ ఉండాలి. కానీ ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మీకు కూడా ఇలా ప్యాచ్ వర్క్ బ్యాగ్ తయారు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే నా నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో చేసి మీ అందరికీ చూపిస్తాను. చిన్న చిన్న పీసెస్ ఏమైనా ఉంటే అది ప్యాచ్ వర్క్ చేసుకొని దాన్ని బ్యాగ్ కింద ఎలా కట్ చేసుకోవాలి, బ్యాగ్ ప్యాటర్న్ ఏంటి, అవన్నీ మీకు క్లియర్గా ఒక పెద్ద వీడియో చేసి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఈ బ్యాగ్ చేయడం చాలా ఈజీ అని మాత్రం నేను చెప్పను, బట్ ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ టేక్ కేర్.